హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్లో ఒక ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అదేంటి అంటే షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. ఓకే, సో చాలా రిసోర్సెస్లో దీని మీద సరైన ఎక్స్ప్లెనేషన్ అనేది దొరకడం లేదు కాబట్టి ఓకే, సో ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో, మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో పైథాన్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. సో అసలు ఈ షాలో కాపీ, డీప్ కాపీ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం విత్ ప్రాక్టికల్స్తో సహా. ఓకే రైట్. సో ఈ కాన్సెప్ట్ అంతా మెయిన్ ఎక్కడొస్తుందంటే, మనము ఏవైనా ఒక మ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మ్యూటబుల్ టైప్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉందనుకోండి. సో మనం ఒక లిస్ట్ 10, 20, 30 ఇలా క్రియేట్ చేసామనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ లిస్ట్కి మనం ఒక కాపీ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఒక కాపీ క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి జనరల్గా 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లిస్ట్ L1 = L అన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా L అనే లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఒక కాపీ క్రియేట్ అవుతుంది, అది L1కి అసైన్ అవుతుంది. ఓకే రైట్. సో అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ L2 = L1.copy అన్నాం అనుకోండి. సో నార్మల్ కాపీ ఫంక్షన్ ద్వారా కూడా మనము ఒక కాపీ క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మనకి ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ L.copy. ఓకే, సో L.copy అన్నాం అనుకోండి, ఇప్పుడు Lకి ఒక కాపీ క్రియేట్ అయ్యి అది L2కి అసైన్ అవుతుంది. ఇది నార్మల్గా మనం ఒక లిస్ట్లో ఉండేటటువంటి ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా, లేదు అంటే నార్మల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయడం ద్వారా మనం ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్కి కాపీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కాకుండా మనకి పైథాన్ అన్నది కాపీ అనేటటువంటి ఒక మాడ్యూల్ ప్రొవైడ్ చేసిందండి. కాపీ అనేటటువంటి ఒక మాడ్యూల్ ప్రొవైడ్ చేసింది పైథాన్. ఈ కాపీ అనే మాడ్యూల్ని యూజ్ చేసి కూడా మనం ఈ కాపీ మాడ్యూల్లో ఓకే, సో కాపీ అనే ఒక ఫంక్షన్ ఉంది, అలాగే డీప్ కాపీ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ ప్రీ డిఫైన్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాపీ మాడ్యూల్లో, ఓకే, సో కాపీ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, అలాగే మనకి డీప్ కాపీ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ కాపీ, డీప్ కాపీ ఫంక్షన్స్ ద్వారా కూడా మనం కాపీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ తాలూకా కాపీ క్రియేట్ చేయాలంటే copy.copy లేకపోతే copy.deep copy అని చెప్పి అలా కూడా మన కాపీ మాడ్యూల్లో ఉండేటటువంటి ఫంక్షన్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనం కాపీస్ క్రియేట్ చేయొచ్చు. సో నార్మల్గా ఇలాగా మనకి లిస్ట్లో ఉండేటటువంటి కాపీ ఫంక్షను, లేదు అంటే మనకి జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్సే కాకుండా మనం కాపీ అనేటటువంటి బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్లో ఉండేటటువంటి కాపీ ఫంక్షన్ ఆర్ డీప్ కాపీ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో మనం కాపీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో కాపీ ద్వారా క్రియేట్ చేసేటటువంటి ఆ కాపీని మనం షాలో కాపీ అంటాము. అలాగే ఏదైతే డీప్ కాపీ ఫంక్షన్ ద్వారా మనం క్రియేట్ చేస్తామో దాన్నే డీప్ కాపీ అంటాము. ఓకే, సో ఇలా నార్మల్ వేస్లో కాపీస్ క్రియేట్ చేయడం కాకుండా మనం ఒక లిస్ట్ అనే కాదు, ఏదైనా ఒక మ్యూటబుల్ ఎలిమెంట్ తీసుకోండి, ఆ మ్యూటబుల్ ఎలిమెంట్కి కనుక మనం కాపీ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం copy.copy లేకపోతే copy.deep copy అని చెప్పి ఈ మాడ్యూల్ ద్వారా కూడా మనం కాపీస్ క్రియేట్ చేయొచ్చు. అయితే copy.copy అని చెప్పి మనం క్రియేట్ చేస్తే దాన్నే షాలో కాపీ అంటారు. copy.deep copy ద్వారా క్రియేట్ చేస్తే దాన్నే డీప్ కాపీ అంటారు. ఓకే, సో ఏం చేస్తాయి ఇవి? సరే, కాపీ మాడ్యూల్లో ఉండే కాపీ ఫంక్షను, లేదు అంటే కాపీ మాడ్యూల్లో ఉండే డీప్ కాపీ ఫంక్షన్ ద్వారా మనము కాపీస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే రైట్. సో అయితే డిఫరెన్స్ ఏంటి? దీన్ని షాలో కాపీ, దాన్ని డీప్ కాపీ అంటున్నారు. ఓకే, అసలు డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ మనము షాలో కాపీ కనుక చూసుకుంటే, ఏ షాలో కాపీ క్రియేట్స్ ఏ న్యూ ఆబ్జెక్ట్ బట్ పాపులేట్స్ ఇట్ విత్ రెఫరెన్సెస్ టు ద ఒరిజినల్ ఎలిమెంట్స్. సో అంటే దీని తాలూకా అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే మనం లిస్ట్ అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ L = ఓకే, సో 10, 20, 30 ఈ లిస్ట్ ఉందనుకోండి.
ఓకే, సో ఎప్పుడు కూడా మనం షాలో కాపీ డీప్ కాపీ తాలూకా డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంట్స్ అనేవి ఇలాంటి సింపుల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇవేంటివి? ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్ కదా, ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్ టైప్ కదా. ఓకే, సో నార్మల్ ఇంటిజర్ వాల్యూస్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఏంటి? ఇమ్యూటబుల్ కదా, ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్ కదా. కాబట్టి ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉండే దగ్గర ఎప్పుడు కూడా మనము అసలు ఈ షాలో కాపీకి డీప్ కాపీకి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఓకే, సో ఎప్పుడు మనం ఐడెంటిఫై చేయగలమంటే ఏదైతే లిస్ట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కూడా మ్యూటబుల్ ఎలిమెంట్స్ అయితేనే మనం డిఫరెన్స్ అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయగలం. ఓకే, కాబట్టి నేను ఇలాంటి సింపుల్ ఎలిమెంట్స్ తీసుకోకుండా ఏం చేస్తానంటే ఓకే, సో సమ్ ఎల్ ఈక్వల్ టు ఓకే, సో ఈసారి నేనేం చేస్తానంటే లోపల ఉండే ఎలిమెంట్స్ కూడా మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ తీసుకుంటాను. ఈ లోపల ఉండే ఎలిమెంట్స్ కూడా నేను లిస్ట్ ఐటమ్సే తీసుకుంటాను. ఓకే, ఇండిపెండెంట్ వాల్యూస్ లాగా ఇమ్యూటబుల్ టైప్స్ కాకుండా నేను ఇందులో ఉండేటటువంటి వాల్యూస్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లిస్ట్స్ని ఇక్కడ ఐటమ్స్గా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఐటము, ఓకే, సో ఇది సెకండ్ ఐటమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో లోపల ఉండే ఎలిమెంట్స్ కూడా మళ్ళీ లిస్ట్సే తీసుకున్నాను నేను. ఎందుకు లిస్ట్సే తీసుకున్నాను? ఎందుకంటే లిస్ట్ అన్నది ఒక మ్యూటబుల్, లిస్ట్స్ అనేది ఒక మ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ లోపల ఎలిమెంట్స్గా ఉంటే అప్పుడు మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేము అని చెప్పి నేను లోపల ఉండే ఎలిమెంట్స్ కూడా మ్యూటబుల్ ఎలిమెంట్సే తీసుకుంటున్నాను. మ్యూటబుల్ అంటే ఏంటి? లిస్ట్ కానీ మనకి ఏవైతే సెట్ కానీ ఇటువంటివన్నీ కూడా మ్యూటబుల్ అంటే ఏంటి? సో ఒకసారి స్టోర్ చేసిన తర్వాత మెమరీలో సేమ్ మెమరీ అడ్రస్ దగ్గర మనకి అవి అప్డేషన్ ఎల్లో చేస్తాయి, వాల్యూ చేంజ్ని ఎల్లో చేస్తాయి అన్నమాట. ఓకే, సో వాటిని మనం మ్యూటబుల్ అంటాం. ఇవేవి కూడా ఒకసారి మెమరీలో మనం వాల్యూ స్టోర్ చేశాక సేమ్ మెమరీ అడ్రస్లో వాటి వాల్యూని మాడిఫై చేయడానికి ఎల్లో చెయ్యవు, వాటిని మనం ఇమ్యూటబుల్ అంటాం. రైట్, సో ఇక మన కాన్సెప్ట్కి వచ్చేస్తే ఓకే, సో ఏదైతే మనకి ఈ విధంగా ఒక లిస్ట్లో మళ్ళీ లిస్ట్ ఎలిమెంట్స్నే ఐటమ్స్గా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం షాలో కాపీ డీప్ కాపీ గురించి మాట్లాడితే ఓకే, సో ఏదైతే మనకి ఇంపోర్ట్ కాపీ చేసుకుంటాం మనము. ఓకే, సో ఇంపోర్ట్ కాపీ అనే స్టేట్మెంట్ని ఫస్ట్ మనం రాసుకుంటాము. సో ఇంపోర్ట్ కాపీ ఓకే, సో ఇంపోర్ట్ కాపీ అని చెప్పి ముందు మనం రాసుకొని అప్పుడు ఆ కాపీ మాడ్యూల్లో ఉండేటటువంటి కాపీ ఫంక్షన్ ద్వారా మనం షాలో కాపీ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, రైట్, సో ఆ కాపీ మాడ్యూల్లో ఉండే ఫంక్షన్ ద్వారా మనం షాలో కాపీ క్రియేట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? కాపీ ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను, తర్వాత సెకండ్ స్టేట్మెంట్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఏం చేస్తానంటే సింపుల్గా L1 ఈక్వల్ టు కాపీ మాడ్యూల్లో ఏదైతే కాపీ మాడ్యూల్ ఉందో కాపీ మాడ్యూల్లో ఉండే డాట్ కాపీ ఫంక్షన్ ద్వారా నేను లిస్ట్కి ఒక కాపీ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ ఎల్ అనేది ఏదైతే ఉందో ఆ ఎల్కి ఒక కాపీ క్రియేట్ చేస్తాను. దీన్నే ఈ పద్ధతిలో చేసేదాన్ని ఏమంటారు? షాలో కాపీ అంటారనమాట. ఏమంటారు? షాలో కాపీ అంటారు. సో షాలో కాపీ అంటే ఏంటి? మన కాపీ మాడ్యూల్లో ఉండేటటువంటి కాపీ ఫంక్షన్ ద్వారా మనం కాపీ క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం షాలో కాపీ అంటాం. ఓకే, ఆ షాలో కాపీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంట? సో ఎల్ అన్నది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా, ఎల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దానికి మెమరీ ఎలకేట్ అయి ఉంటుంది. సో లిస్ట్ మొత్తానికి ఒక మెమరీ లొకేషన్ అనేది అలకేట్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మళ్ళీ అందులో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా సపరేట్గా మెమరీ అనేది అలకేట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1020కి అలకేట్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇదేమోని 1122కి అలకేట్ అయింది అనుకుందాం. ఓకే, సో లిస్ట్ మొత్తానికి ఒక మెమరీ లొకేషన్ అన్నది అలకేట్ అవుతుంది. దానితో పాటు లోపల ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా మళ్ళీ సపరేట్గా మెమరీ అనేది జనరల్గా అలకేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు L1 అని ఏదైతే మనం క్రియేట్ చేసామో
L1 అనేది ఏదైతే మనం క్రియేట్ చేసామో ఓకే సో ఇప్పుడు ఆ L1కి ఏమవుతుందంటే సో L1కి కూడా సపరేట్గా మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది ఓకే సో L1కి కూడా సపరేట్గా మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది అయితే L1 అనేది కాపీ కదా దీని నుండి కాపీ కదా సో కాపీ కాబట్టి ఏమవుతుందంటే సో L1కి సపరేట్గా మెమరీ ఎలకేట్ అవుతుంది కానీ ఆ లిస్టులో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో L1కి ఆ కాపీ ఎలిమెంట్స్ ఏవైతే వస్తాయో ఆ లోపల ఉండే ఎలిమెంట్స్కి మాత్రం సపరేట్గా మెమరీ ఎలకేట్ అవ్వదంట ఓకేనా రైట్ సో ఏదైతే మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి లిస్ట్కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది అందులో ఉండే ఎలిమెంట్స్కి కూడా సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది బట్ మనం ఎప్పుడైతే కాపీ క్రియేట్ చేసుకుంటామో ఆ L1 అనేటటువంటి న్యూ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికైతే మెమరీ అలొకేట్ అవుతుంది కానీ ఆ L1లో మళ్ళీ ఈ ఎలిమెంట్స్ తీసుకువెళ్ళి పెట్టాలి కదా పెట్టేటప్పుడు L1లో ఉండే ఎలిమెంట్స్కి మరి సపరేట్గా మెమరీ అనేది ఎలకేట్ చెయ్యదంట సో అలా చేయకుండా ఏం చేస్తుంది ఏవైతే ఈ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో L1 వీటినే యూజ్ చేసుకుంటుంది అనమాట ఆ ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్స్నే యూజ్ చేసుకుంటుంది సో ఈ ఎలిమెంట్స్ కోసం సపరేట్గా మరి మెమరీ ఎలకేట్ చేయదు సో షాలో కాపీ మీకు అర్థమవుతుందా షాలో కాపీ ఏం చేస్తుందంటే సో న్యూ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్ వరకు మెమరీ ఎలకేట్ చేస్తుంది కానీ లోపల ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరి సపరేట్ మెమరీ ఎలకేట్ చేయకుండా అవి మాత్రం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటి తాలూకా మెమరీ లొకేషన్స్నే యూజ్ చేసుకుంటుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఇది మనం కొత్త ఆబ్జెక్ట్ కదా అని చెప్పి దీంట్లో ఉండే ఎలిమెంట్స్కి ఏమైనా మాడిఫికేషన్స్ చేయడానికి ట్రై చేస్తే అవి సపరేట్ మెమరీలో లేవు అవి కూడా సేమ్ మెమరీనే వాడుకుంటున్నాయి కాబట్టి సో L1లో ఉండే ఐటమ్స్కి మనం ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే అవి మనకి Lలో డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతాయి ఎందుకంటే వీటిలో ఉండే ఐటమ్స్కి సపరేట్ మెమరీ అలొకేషన్ లేదు అవి కూడా ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్స్నే యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి మీకు అర్థమవుతుందా సో దానివల్ల ఏమవుతుంది సో ఒక దాంట్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే అది రెండో దానికి ఎఫెక్ట్ అనేది పడిపోతుంది అర్థమవుతుందా సో ఆ విధంగా షాలో కాపీ అనేది ఉంటుందన్నమాట ఓకే రైట్ సో అదే మనము డీప్ కాపీ చేసామనుకోండి ఓకే అదే డీప్ కాపీ చేసామనుకోండి ఇక్కడ ఏం చేస్తాము ఇక్కడ కూడా మనం ఇంపోర్ట్ కాపీయే చేస్తాము సో చేసిన తర్వాత ఒక లిస్ట్ యాజ్ యూజువల్ క్రియేట్ చేసుకుంటాము 10 20 ఫర్ ఎగ్జాంపుల్ 30 40 క్రియేట్ చేసుకుంటాము సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను L1 ఈక్వల్ టు కాపీ డాట్ డీప్ కాపీ అంటాను కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ L అని చెప్పి నేను అన్నాను అనుకోండి ఇప్పుడు కాపీ మాడ్యూల్లో ఉండే డీప్ కాపీ ఫంక్షన్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక కాపీ క్రియేట్ అవుతుంది సో ఈ కేసులో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎలాగూ Lకి మెమరీ అలొకేట్ అవుతుంది అలాగే అందులో ఉండేటటువంటి ఎలిమెంట్స్ 10 20కి సపరేట్ లొకేషన్ అలొకేట్ అవుతుంది అలాగే 30 40 కూడా సపరేట్ లొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు L1 విషయానికి వస్తే L నుండి మనం డూప్లికేట్ కాపీ L1 ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ L1కి కూడా సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది ఎలకేట్ అవుతూ అందులో ఏవైతే ఎలిమెంట్స్ తీసుకువెళ్ళి కాపీ చేయాలో ఆ కాపీ ఎలిమెంట్స్కి ఏమోని వాటికి కూడా సపరేట్ మెమరీ లొకేషన్ అనేది ఎలకేట్ అవుతుంది సో మనం క్రియేట్ చేసిన డీప్ కాపీ వెర్షన్లో కూడా మనకి ఏమవుతుంది 30, 40 ఓకే సో డీప్ కాపీ వెర్షన్లో కూడా ఏమవుతుందంటే దాంట్లో కూడా ఆ ఎలిమెంట్స్కి సపరేట్ మెమరీ లొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది సో ఈ ఐటమ్స్కి సపరేట్ మెమరీ లొకేషన్ ఇవి సపరేట్గా మెయింటైన్ చేయబడతాయి అలాగే ఇందులో కూడా ఎలిమెంట్స్కి సపరేట్గా మళ్ళీ మెమరీ ఇస్తూ వాటిని వేరేగా స్టోర్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా దేనికి అవి సపరేట్గా స్టోర్ చేసుకోవడము వేర్వేరు మెమరీ లొకేషన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే సో L1లో ఉండేటటువంటి ఎలిమెంట్స్కి మనం ఏదైనా మాడిఫికేషన్ చేస్తే అది Lలో ఉండేటటువంటి ఎలిమెంట్స్కి ఎటువంటి ఎఫెక్ట్ కూడా చేయదు ఎందుకంటే రెండు కూడా సపరేట్ లొకేషన్స్ని ఆక్యుపై చేసుకుంటూ దేనికి అవి ఇండిపెండెంట్గా
వర్క్ అవుతున్నాయి కాబట్టి. మీకు అర్థమవుతుందా? సో అలాగా మనకి సో షాలో కాపీ అండ్ డీప్ కాపీ ఉంటుంది. సో డీప్ కాపీని ఏ విధంగా చెప్తాము? డీప్ కాపీ కూడా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత రికర్సివ్గా ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ సపరేట్ మెమరీ లొకేషన్స్ని అలొకేట్ చేస్తుంది. సో దానివల్ల సో ఇందులో ఉండే ఎలిమెంట్స్కి సపరేట్ లొకేషన్స్ అలొకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక దాంట్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే అది రెండో దానికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ. ఓకే, సో ఏదైతే మనం థియరిటికల్గా మాట్లాడామో దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇంపోర్ట్ కాపీ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక మనం ఏదైతే లిస్ట్ ఐటమ్ ఉందో లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎస్ 10,20 అలాగే 11,22. ఓకే, సో 11,22. ఓకే, సో లిస్ట్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి ఐడి ఆఫ్ ఓకే, సో నేను ప్రింట్ ఆఫ్ ఓకే, సో ఎల్లో ఏముంది అలాగే సో ఎల్ తాలూకా మెమరీ అడ్రస్ ఏంటి, ఐడి ఆఫ్ ఎల్ అంటే ఏమొస్తుంది, మెమరీ అడ్రస్ వస్తుంది. ఓకే, సో ఎల్ ఐడి ఆఫ్ ఎల్ రెండు ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఎల్లో మనకి 1020 1122 2 ఐటమ్స్తో ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది అండ్ దాని తాలూకా మెమరీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్, సో ఇప్పుడు మనం షాలో కాపీ గురించి మాట్లాడదాం. ఓకే, సో షాలో కాపీ గురించి మాట్లాడడానికి ముందు అసలు ఈ లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్కి కూడా మెమరీ అడ్రస్ ఉంటుంది కదా, అది కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఫర్ ఈచ్ ఐ ఇన్ ఎల్. ఓకే, సో ప్రింట్ ఐడి ఆఫ్ ఐడి ఆఫ్ ఐ అంటాను. ఓకే, సో అనగానే నాకు ఈ లిస్ట్లో 1020 తాలూకా మెమరీ అడ్రస్ ఏంటి అలాగే 1122 తాలూకా మెమరీ అడ్రస్ ఏంటి అనేది వచ్చింది. ఓకే, సో ఓవరాల్గా లిస్ట్కి మనకు ఒక మెమరీ అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది. అది కాకుండా ప్రతి ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి కూడా మెమరీ అడ్రసెస్ అనేవి అలొకేట్ అయ్యాయి. ఓకే రైట్, ఇప్పుడు మనం కాపీ క్రియేట్ చేద్దాము. L1 ఈక్వల్ టు కాపీ మాడ్యూల్ ఏదైతే ఇంపోర్ట్ చేసామో ఆ కాపీ మాడ్యూల్లో ఉండే కాపీ ఫంక్షన్ ద్వారా copy ఆఫ్ ఎల్ అని చెప్పి మనం చెప్పడం ద్వారా ఏం చేద్దామంటే ఒక షాలో కాపీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో షాలో కాపీ క్రియేట్ అయింది. ఇప్పుడు సో క్రియేట్ అయిన తర్వాత ఒకసారి నేను L1ని ప్రింట్ చేసి చూపిస్తాను. L1లో ఏముంది అలాగే మెమరీ అడ్రస్ ఆఫ్ L1 ఏంటి అని. ఓకే రైట్, సో మెమరీ అడ్రస్ L1కి ఎల్కి ఏదైతే మెమరీ అడ్రస్ ఉందో L1కి ఏదైతే ఉందో రెండు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రసెస్ కాబట్టి ఎస్ సపరేట్గా L1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, న్యూ ఆబ్జెక్టు, దానికి సపరేట్ మెమరీ కూడా ఎలకేట్ అయింది. అయితే సో అక్కడితో సరిపోతుందా? ఎల్కి ఎలాగైతే ఆబ్జెక్ట్కి మెమరీ ఎలకేట్ అవుతుంది లొకేషను, అది కాకుండా అందులో ఎలిమెంట్స్కి కూడా సపరేట్ లొకేషన్ ఎలకేట్ అయింది కదా, కాబట్టి ఇప్పుడు L1లో కూడా మళ్ళీ ఈ ఎలిమెంట్స్ రావాలి, వాటికి సపరేట్ మెమరీ ఎలకేట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, సో కానీ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఫర్ ఈచ్ ఐ ఇన్ L1 ఈసారి ఓకే, సో ప్రింట్ ఐడి ఆఫ్ ఐ ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే మెమరీ అడ్రస్ కలిగి ఉన్నాయో సేమ్ అవే మెమరీ అడ్రసెస్ L1లో ఎలిమెంట్స్కి కూడా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది. అర్థమవుతుందా? అంటే సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, L1 కాపీ క్రియేట్ చేయగానే కాపీకి సపరేట్ మెమరీ అడ్రస్ అయితే వచ్చేసింది, కానీ అందులో ఎలిమెంట్స్కి మాత్రం సపరేట్ మెమరీ అడ్రస్ రాలేదు. ఎల్ తాలూకా మెమరీ అడ్రసెస్ ఏవైతే చూపిస్తూ ఉన్నాయో వాటినే L1 కూడా చూపిస్తూ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక షాప్ ఓపెన్ చేసాము. ఓకే, ఆ షాప్లో ఎలిమెంట్స్ అన్నీ పెట్టాము. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ షాప్కి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటాము, తెచ్చుకొని ఒక సపరేట్ షాప్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో దీనికి ఇది బ్రాంచ్ అని చెప్తాం, వేరే ఏరియాలో దీనికి ఇది బ్రాంచ్ అని చెప్తాం. సో బ్రాంచ్ అని చెప్తే సరిపోతుందా? ఇందులో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ కూడా ఉంచితే ఆ ఏరియా వాళ్ళు మనకి ఆ షాప్కి ఆ బ్రాంచ్కి వచ్చి అక్కడ పర్చేజ్ చేసుకుంటారు జనరల్గా కదా. సో కానీ మనం ఏం చేసాము, షాప్ మాత్రమే ఓపెన్ చేసాము. ఓకే, అంటే దీనికి ఒక లొకేషన్లో ఒక షాప్ చూపిస్తున్నాం ఫిజికల్గా, దీనికి ఒక లొకేషన్లో ఒక షాప్ చూపిస్తున్నాం. రెండు కూడా డిఫరెంట్
షాప్స్ ఉన్నాయి, షట్టర్స్ ఉన్నాయి, లాక్ చేసుకుంటాము. రెండు కూడా డిఫరెంట్, మనం చూపించడానికి రెండు కూడా ఉన్నాయి. కానీ ఈ సెకండ్ షాప్లో ఏం చేసామంటే ఐటమ్స్ ఏవి పెట్టకుండా కస్టమర్ వచ్చి నాకు పలానా ఐటెం కావాలి అని అడగగానే అప్పుడు ఈ బ్రాంచ్ నుండి ఆ ఐటెంని తెప్పించుకొని ఇక్కడ కస్టమర్కి ఇచ్చేస్తూ ఉన్నాం. ఓకే, మీకు అర్థమవుతుందా? అంటే సో జస్ట్ షాప్ అయితే సపరేట్ది ఓపెన్ చేసాం కానీ దాంట్లో ఐటమ్స్ మాత్రం తెచ్చి పెట్టకుండా ఏం చేసాము, ఏ ఆర్డర్ వచ్చినా మన ఒరిజినల్ బ్రాంచ్ నుండి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాం. ఓకే, సో అలాగే షాలో కాపీని మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో సపరేట్గా దీనికంటూ ఎలిమెంట్స్ సపరేట్గా ఉండటము, మళ్ళీ దానికి సపరేట్గా మెమరీ క్రియేట్ చేయడము ఉండదు. ఓకే, సో ఎగ్జిస్టింగ్ లిస్ట్ తాలూకా ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్నే ఇది వాడుకొని ఇంకా వీటిలో మెమరీస్ ఇవ్వడము, సపరేట్గా ఎలిమెంట్స్ మెయింటైన్ చేయడము చేయదు షాలో కాపీ అనమాట. ఓకే, సో అలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, సో రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్స్నే చూపిస్తాయి. ఆబ్జెక్ట్ వరకు ఎక్స్టర్నల్గా సపరేట్ మెమరీ లొకేషన్ చూపిస్తుంది, బట్ లోపల ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్స్నే పాయింట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో దానివల్ల ఏమవుద్దో చూడండి. ఇప్పుడు L1లో L1 ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, సో L1 అంటే ఇది కదా, L1 ఆఫ్ 0 అంటే ఇది వస్తుంది, 1020 వస్తుంది. ఓకేనా, సో అందులో 0th ఎలిమెంట్ అందులో, సో L1 ఆఫ్ 0 అంటే ఇది, మళ్ళీ అందులో 0th ఎలిమెంట్ ఏమొస్తుంది, 10 వస్తుంది కదా. సో అందులో 0th ఎలిమెంట్ అంటాను నేను, 10 వస్తుంది. ఆ 10 వాల్యూ ఏదైతే ఉందో అది తీసేసి దాన్ని 90 చేసేయి అంటాను. ఓకే, సో L1 అనేది ఏదైతే ఉందో L1 ఆఫ్ 0 ఇది L1 ఆఫ్ 0 అవుతుంది, ఇది L1 ఆఫ్ 1 అవుతుంది కదా. సో L1 ఆఫ్ 0లో మళ్ళీ ఆఫ్ 0 అన్నాను, మళ్ళీ ఆఫ్ 0 అంటే ఏంటి, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది కదా. సో L1 ఆఫ్ 0 అంటే 10 ఎలిమెంట్ ఏదైతే ఉందో 10 ఎలిమెంట్ తీసేసి అక్కడ 90 పెట్టు అంటున్నాను. ఓకే, సో అన్న తర్వాత ఒకసారి మీకు నేను L1 మళ్ళీ ప్రింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అప్డేటెడ్ L1 చూడండి, ముందర 10 20 11 22 ఉన్నాయి కదా, ఇప్పుడు 90 20 11 22. ఓకే, సో 90 అన్నది మనం చేంజ్ చేసాం. సో మనము షాలో కాపీలో L1లో ఉండేటటువంటి ఎలిమెంట్ని మనం మార్చాం. ఓకే, సో కాబట్టి L1 కనుక సపరేట్గా ఎలిమెంట్స్ మెయింటైన్ చేసి ఉంటే అది L1కి మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి, Lకి ఎఫెక్ట్ అన్నది అవ్వకూడదు కదా. సో కానీ నేను ఇప్పుడు మీకు L ప్రింట్ చేసి చూపిస్తాను, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో L ప్రింట్ చేసి చూపిస్తే Lలో కూడా ఓకే, సో 0th ఎలిమెంట్ లోపల ఉండేటటువంటి 0th ఎలిమెంట్ అనేది మాడిఫై అయిపోయింది. సో L1కి మనం మాడిఫికేషన్ చేస్తే ఆ ఎఫెక్ట్ Lకి కూడా పడిపోయింది. ఎందుకు పడిపోయింది, ఎందుకంటే షాలో కాపీ అనేది సపరేట్ కాపీస్ మెయింటైన్ చెయ్యదు. ఓకే, సో లోపల ఉండే ఎలిమెంట్స్కి సపరేట్ మెమరీ అనేది ఇవ్వదు. సో ఎగ్జిస్టింగ్ రెఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఎగ్జిస్టింగ్ లిస్ట్కి ఏవైతే రెఫరెన్సెస్ ఉంటాయో వాటినే వీటికి పాయింట్ చేసేస్తుంది తప్పితే సపరేట్గా మళ్ళీ వీటిని మెమరీ మెయింటైన్ చేయదు. అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఒక దగ్గర ఏదైనా మనం మాడిఫికేషన్స్ చేస్తే అవి రిమైనింగ్ వాటికి కూడా ఎఫెక్ట్ అన్నది వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అది ప్రాక్టికల్గా కూడా మనం చూడటం జరిగింది కదా. రైట్, సో అలాగే డీప్ కాపీ గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ కూడా ఇంపోర్ట్ కాపీ చేసుకున్నాను. సో చేసుకొని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 10 20 30 40 తీసుకున్నాం మన ఎగ్జాంపుల్లో. ఓకే, సో 10 20 ఓకే, సో 30 40. సో ఇక్కడ డీప్ కాపీ అనేది ఏం చేస్తుందంటే ఓకే, సో ఏదైతే మనకి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో న్యూ ఆబ్జెక్ట్కి సపరేట్ మెమరీ అలొకేట్ చేస్తుంది. దాంతోపాటు సో ఇందులో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఇక్కడ మెమరీ అలొకేట్ చేసి సపరేట్గా L1 కోసం ఎలిమెంట్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు దీనికి సపరేట్గా మెమరీ లొకేషన్స్ ఉంటాయి, ఇవి సపరేట్గా మెయింటైన్ చేయబడతాయి, ఇవి సపరేట్గా మెయింటైన్ చేయబడతాయి. అంటే మనం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ సపరేట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ల్యాప్టాప్ సేల్ చేసామంటే ఇక్కడ కూడా ల్యాప్టాప్ సేల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా ఐటమ్స్ తెచ్చి పెడతాం కాబట్టి మనం ఇంకో బ్రాంచ్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ ఉన్న ల్యాప్టాప్ ఒకటి సేల్ చేసాము అంటే అది ఇక్కడిది మాత్రమే సేల్ అవుతుంది, ఇక్కడది సేల్ అయిపోదు. ఓకేనా, సో ఎందుకంటే దేనికి అవి సపరేట్గా పీసెస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఆ విధంగా డీప్ కాపీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డీప్ కాపీలో ఏదైతే మాట్లాడుతున్నామో అది క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ప్రింట్ ఆఫ్ L, ID ఆఫ్
ఎల్ మీకు చూపిస్తాను. అలాగే సో ఎల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. ఐడీస్ వాటి తాలూకా మెమరీ అడ్రసెస్ ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా? రైట్. సో ఇది టోటల్ లిస్ట్ తాలూకా మెమరీ అడ్రస్, అలాగే లోపల ఉండే ఎలిమెంట్స్ తాలూకా మెమరీ అడ్రస్లు ఇవి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే L1 ఈక్వల్ టు కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ ఎల్ అందాం. ఓకే. సో డీప్ కాపీ ఆఫ్ ఎల్ అందాం. ఇప్పుడు L1 తాలూకా డీటెయిల్స్ మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో L1 తాలూకా డీటెయిల్స్ ప్రింట్ చేస్తే ఎస్ L1 కాపీ క్రియేట్ అయ్యింది అండ్ మెమరీ అడ్రస్ యాజ్ యూజువల్. ఆబ్జెక్ట్ అనగానే దానికి సపరేట్ మెమరీ అడ్రస్ ఉంటుంది అవుటర్ వేలో. ఓకే. రైట్. ఇప్పుడు ఇంటర్నల్గా ఎలిమెంట్స్ కోసం మాట్లాడితే అది మనం చూడాల్సి ఉందన్నమాట. ఓకే. సో ఫర్ ఈచ్ ఐ ఇన్ L1, ఇక్కడ L1లో ఉండేటటువంటి ఎలిమెంట్స్కి మెమరీ అడ్రసెస్ మనం చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్కి ఉండేటటువంటి మెమరీ అడ్రస్ వేరు, ఇక్కడ వేరు. ఓకే. సో ఇది వేరు, ఇది వేరు. అంటే మనకి ఏమర్థమవుతుంది? సో డీప్ కాపీ అనేది సపరేట్ కాపీస్ మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే. సో మనకి ఏదైతే కాపీ క్రియేట్ అవుతుందో అందులో కూడా ఎలిమెంట్స్కి సపరేట్ మెమరీ లొకేషన్ మెయింటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు L1 ప్రింట్ చేస్తున్నాను కదా, ఒకసారి L1 ఆఫ్ 0లో ఆఫ్ 0th ఎలిమెంటు లేకపోతే ఆఫ్ 1 ఎలిమెంట్. ఓకే. సో L1 ఆఫ్ 0 అంటే 10 20, అందులో ఆఫ్ 1 అంటే ఇది 0 ఇది 1 కదా, 20 అనమాట. సో 20 ప్లేస్ తీసేసి నేను 45 మార్చు అని చెప్తున్నాను. ఓకే. సో మరొకసారి నేను L1 ప్రింట్ చేస్తాను చూడండి, 10 45 30 40 అయిపోయింది. ఓకే. సో మెమరీ అడ్రస్ ఏంటి? సేమ్. ఓకే. రైట్. సో ఇప్పుడు L1 మాడిఫై అయ్యింది కదా, L ఏమవుద్దో చూద్దాం. సో ఎల్ కూడా మాడిఫై అయిపోయింది అంటే సో ఇది కూడా షాలో కాపీతో ఈక్వల్. కానీ సో ఎల్ అన్నది 10 20 30 40 ఉంది. ఎల్లో ఉండేటటువంటి వాల్యూస్ మారలేదు. ఎందుకు మారలేదు అంటే ఇది డీప్ కాపీ కాబట్టి. డీప్ కాపీ అంటే దేనికి అవి సపరేట్ మెమరీ లొకేషన్స్ని మెయింటైన్ చేసుకుంటాయి కాబట్టి ఒకటి మనం మాడిఫై చేస్తే ఆ ఎఫెక్ట్ అన్నది రెండో దానికి పడదు. అర్థమవుతుందా? ఇది డీప్ కాపీ అంటే. సో దీని మీద మీకు చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు సో ఇలాంటి డీప్ లెవెల్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటూ పైథాన్ ప్రోగ్రామింగ్ని చాలా క్లియర్గా మన తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలి అనుకుంటే మనం లైవ్లో జూమ్లో పైథాన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మన ప్రీవియస్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 1 నుండి ప్రతిరోజు కూడా నైట్ 8 to 9:30 వరకు బ్యాచ్ అనేది ఉంటుందండి. జూమ్లో క్లాసెస్ ఉంటాయి. 2.5 months ఉంటాయి. ఈసారి మనము ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఏదైతే గిట్హబ్ కోపైలట్ ఉంటుందో ఆ ఏఐ టూల్ని యూజ్ చేయడం కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. సో కంప్లీట్గా అసలు నాకు పూర్తిగా ప్రోగ్రామింగ్ అంటే రాదు కానీ నేను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని అనుకునే ఎవరైనా సరే రావచ్చు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు ఖచ్చితంగా ఓన్గా కోడ్ రాసేలాగానే ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అసలు ఏమీ రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఒక కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అయితే మస్ట్గా అరేంజ్ చేసుకోవాలి. సో మీదో మీ ఫ్రెండ్దో ఆర్ ఎక్కడో ఒక దగ్గర కాలేజీలోనో మీ ఆఫీస్లోనో ఎక్కడో ఒక దగ్గర ఒకటి అరేంజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా చేయాలండి. అలాంటి వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్ 2.5 months ఉంటుంది కోర్స్. ఓకే. సో ప్రతిరోజు కూడా లైవ్లో జూమ్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే. సో మన వెబ్సైట్ ఏదైతే teluguwebguru.in/python live అని ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్తే మీకు కంప్లీట్గా సిలబస్ ఈ ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే. సో కంప్లీట్ సిలబస్ ఉంచాను నేను ఇక్కడ. ఫస్ట్ 3 classes డెమో వీడియోస్ కూడా ఉంచాను, ఒకసారి చూడండి. అలాగే ఫుల్ కోర్సు ఏమేం కవర్ అవుతాయి అనేది కంప్లీట్ సిలబస్ ఇక్కడ ఉంచాను, చూడండి. మీకు నచ్చితే ఎస్ ఇక్కడ ఏదైతే జాయిన్ నౌ బటన్ ఇచ్చానో ఈ జాయిన్ నౌ బటన్ క్లిక్ చేసుకొని మీ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. సో చాలామంది ఆల్రెడీ జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారండి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి లైవ్ క్లాసెస్ కాబట్టి. ఓకే. సో మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీ స్లాట్ని బుక్ చేసుకోండి.
చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో అలా కాదు నాకు సో లైవ్ క్లాసెస్ కాకపోయినా పర్వాలేదు రికార్డెడ్ అయినా ఓకే అనుకుంటే ఒకసారి మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ మనము సో 479 మెంబర్షిప్తోనే అన్ని రికార్డెడ్ కోర్సెస్ 1 మంత్ ఓపెన్లో పెడతాము. మీకు నచ్చిన కోర్సెస్ అన్ని నేర్చుకోవచ్చు. అక్కడ కూడా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు, కాకపోతే రికార్డెడ్ అనమాట. ఓకే, సో లేదు నాకు లైవ్లోనే నేర్చుకోవాలి అనుకుంటే మన లైవ్ క్లాస్ కన్సిడర్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.